హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పుత్తడి బొమ్మ. ప్లీజ్ వాచ్ మై ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్. జనవరి 24వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి 100% జరిగేది ఇదే. మేషరాశి వారు ఒక వ్యక్తిని దూరం పెడితే చాలు, ఇక ధనం అనేది దోసుకు వస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారి జీవితంలో గ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీరు ఎలాంటి నష్టాలను ఎదుర్కోబో ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512 అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి అనేది చాలా అగ్నితత్వమైనటువంటి రాశికి చెందినటువంటి రాశి కనుక మేషరాశిలో జన్మించిన వారికి కోపం అధికంగా ఉంటుంది. వీరు కోప స్వభావులు అని చెప్పుకోవచ్చు. మేషరాశిలో జన్మించిన వారికి అత్యంత ఎక్కువ కోపంతో పాటు ఆలోచన విధానం లేకుండా కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. అలా అని ఈ మేషరాశి వారు తెలివి లేనటువంటి వారు మాత్రం కాదు. అత్యంత తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు మేషరాశి వారు. అంతేకాదు వీరు ఈ యొక్క 12 రాశుల్లోకెల్లా ఎక్కువ తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు. అలానే మేషరాశి వారు ఎక్కువగా కోపిష్టి వారు కూడా. వీరు తెలివిగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే వీరికి మించినటువంటి అదృష్టం ఇంకొకరికి ఉండదు. కానీ వీరు కొన్నిసార్లు తెలివిగా ఆలోచించడం మానివేసి ఆవేశంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆవేశంలో నిర్ణయాలను తీసుకోవటం వల్ల ఖచ్చితంగా గ్రహాల యొక్క దోషాలు అనేవి పెరుగుతాయి. గ్రహాల దోషాల వల్ల వీరికి గ్రహ బాధల వల్ల ఆర్థిక కష్టాలు ఎక్కువవుతాయి. ఆర్థికంగా అనేక రకాల సమస్యలు ఎక్కువవుతాయి. రకరకాల సమస్యల వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ వీరు కొన్ని చేసే పొరపాట్ల వల్ల వీరికి సమాజంలో గౌరవ, కీర్తి, ప్రతిష్టలు తగ్గిపోతాయి. గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. వీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే గనక తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు. ముఖ్యంగా పరోక్షమైనటువంటి మాటలను అధికంగా నమ్ముతారు మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శత్రువులు అధికం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు అన్నింటిలో కూడా చాలా చురుగ్గా ఉంటారు. వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పకుండా సాధిస్తారు. వీరికి డబ్బు విషయంలో అయినా ఇతర ఏ విషయాలలో అయినా సరే ఖచ్చితంగా వీరికి డబ్బు విషయంలో అయినా ఏ విషయంలో అయినా అదృష్టం కలిసి వస్తుంది. కానీ వీరికి అన్నింటిలో అదృష్టం కలిసి రావటమే నరదృష్టికి కారణం అవుతుంది. ఎందుకంటే వీరు సమాజంలో మంచి పేరు ఉంటుంది, వీరికి డబ్బు ఉంటుంది, అందరితో మంచిగా మాట్లాడుతారు, అందరికీ చాలా మంచి సహాయం చేస్తారు. అలానే వీరు గొప్పగా బ్రతుకుతారు, తెలివిగా ఆలోచిస్తారు. ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి లక్షణాలతో ఉంటారు మేషరాశి వారు. అందువల్ల వీరికి నరదృష్టి అధికమవుతుంది. వీరి యొక్క మంచితనాన్ని, డబ్బుని, అలానే సమాజంలో ఉండేటటువంటి మంచి పేరు ప్రఖ్యాతని కూడా ఇతరులు చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు వీరి యొక్క పేరుని చెడగొట్టాలి అని చూస్తూ ఉంటారు. కానీ వీరి యొక్క బంధుమిత్రులు మాత్రం అస్సలు కాదు. కానీ వీరి చుట్టుప్రక్కల ఉండేటటువంటి వ్యక్తులు, వీరితో కాంటాక్ట్లో ఉండేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వీరి యొక్క మంచిని చూసి ఓర్చుకోలేనటువంటి వారు. కనుక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరులు పరోక్షమైనటువంటి
మాటలు చెబితే నమ్మకూడదు. అంటే మిమ్మల్ని వారు ఇలా అన్నారు, అలా అన్నారు అని వారు అన్నది గోరంత అయితే వీరు చెప్పేది కొండంత. అలా మీ మనస్సులో విషయాన్ని నింపి మిమ్మల్ని శత్రువుల్లాగా మారుస్తూ ఉంటారు. ఇక మీరు మంచి వ్యక్తులను దూరం చేసుకొని చెడు వ్యక్తుల యొక్క సావాసాన్ని చేస్తూ ఉంటారు. అంటే స్నేహాన్ని చేస్తూ ఉంటారు. అందువల్ల మీకు సమాజంలో కూడా మంచిగా పేరు అనేది ఉండదు. మీకు ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట కూడా తొలగిపోతుంది. సమాజంలో మీకు పేరు ప్రతిష్ట ఉండదు, అదృష్టం కలిసి రాదు. ఇలా చాలా రకాల ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇలా మీకు రకరకాల సమస్యలు వస్తాయి. కనుక మీరు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. అంటే ముఖ్యంగా మీరు చేయకూడనిది పరోక్షమైనటువంటి చెప్పుడు మాటలను వినకూడదు. అలానే ఏదైనా సరే ఎవరినైనా ఒక మాట అనే ముందు కూడా ఆలోచించి అనవలసి ఉంటుంది. ఆలోచించి అనటం ద్వారా మీకు మేలు జరుగుతుంది. అంతేకాదు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇతరులను నిందించే ముందు అసలు అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టి మాట్లాడాలి. ముఖ్యంగా మీకు చెడుని చెయ్యాలి అనుకునే వ్యక్తులను మీరు చేరదీస్తారు, మంచి చెయ్యాలి అనే వ్యక్తులను దూరం పెడుతున్నారు. కనుక ఇలా మీకు చెడుని చేసేవారు ఎవరు, అలానే మీరు అధికమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్న వారు ఎవరు, అలాంటి వారిని గుర్తు తెచ్చుకోండి. ఏదో పైపైన 4 మీకు అనుకూలంగా మాటలు మాట్లాడగానే వారే మీ బంధుమిత్రులు అనుకోవటం చాలా పొరపాటు. మీరు చేసేది తప్పు అయినప్పుడు తప్పు అని వేలెత్తి చూపే వ్యక్తులే అసలైనటువంటి మంచివారు, మీ మంచిని కోరేటటువంటి వ్యక్తులు. ఎందుకంటే 10 మందిలోకి ఆ యొక్క ప్రచారం వెళ్ళకముందే 4 గోడల మధ్య మీరు చేసేది తప్పు అని ప్రశ్నించి ఇలా కాదు ఇలా అని చెప్పినప్పుడు మీరు దానికి అనుకూలంగా మారి నడుచుకుంటే మీకు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు అసలు రాజయోగం కాదు, మీకు ధనానికి కానీ ధాన్యానికి కానీ గౌరవ మర్యాదలకి కానీ కీర్తి ప్రతిష్టకి కానీ ఏమాత్రం లోటు ఉండదు. కానీ అలా మీరు తప్పు చేసినప్పుడు తప్పుని తప్పు అని 4 గోడల మధ్య మీకు చెప్పిన వ్యక్తులని నిందించి నలుగురిలోకి మిమ్మల్ని తీసుకువచ్చి నవ్వుల పాలు చెయ్యాలి అనే వ్యక్తులు మీకు అనుకూలంగా మాట్లాడి తప్పుని తప్పు కాదు మీరు చేసేది నిజం రైట్ అని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో అసలైనటువంటి శత్రువులు వారు. అలాంటి వారిని మీరు దూరం పెడితే గనక ఖచ్చితంగా మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు. అదృష్టం 100% కలిసి వస్తుంది. ఇలా మేష రాశి వారు ఆ వ్యక్తులను దూరం పెట్టాలి. మరి ఆ వ్యక్తులను ఎలా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. 4 గోడల మధ్య ఉండేదానిని 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. నలుగురిలోకి తెచ్చి నవ్వుల పాలు చేయాలి అని పొరపాటున కూడా చూడకూడదు. ఒకవేళ అలా మీకు ఎవరైనా ప్రోత్సహిస్తున్నట్లు అయితే వారిని మీరు ఖచ్చితంగా దూరం పెట్టవలసినదే. ఇది మీరు తప్పకుండా తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం. దీనికి అనుకూలంగా మీరు నడుచుకున్నట్లు అయితే ఖచ్చితంగా మీకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. ఎందుకంటే అలాంటి వారు మిమ్మల్ని జీవితంలో అస్సలు ఎదగనివ్వరు. ఎప్పుడు మీరు ఎదుగుతున్న క్రమంలో మిమ్మల్ని పడవేస్తూనే ఉంటారు. ఎప్పుడు సరే మీరు ఎదుగుతున్నారు, మీకు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, మీకు ఇంకా మంచి పొజిషన్ రాబోతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోబోతున్నాయి అనగానే ఏదో ఒక సమస్యను మీ పక్కనే ఉన్నట్టే ఉంటారు, మీ మాటకు విలువను ఇస్తున్నట్లే ఉంటారు. అలానే మీరు చేసే ప్రతి తప్పుని కూడా వారు ఎంకరేజ్ చేస్తారు. కానీ మీ ఎదుగుదలను మాత్రం రానివ్వరు. ఎదుగుదలని ఏదో ఒకలా ఆపేస్తూ ఉంటారు. మిమ్మల్ని సమాజంలో మంచిగా చూడనివ్వరు. మీతో ఈరోజు మంచిగా మాట్లాడతారు, మీకు అనుకూలంగా మాట్లాడతారు, వెనుకకి వెళ్ళిన తర్వాత మీ గురించి చెడుని చెబుతారు. సమాజంలో ఇలా మీకు ఒక చెడ్డ పేరుని తీసుకువస్తూ ఉంటారు. ఆ వ్యక్తులను ఖచ్చితంగా మీరు దూరం పెట్టి తీరవలసిందే. అప్పుడు మీకు తప్పకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది. తెలుసుకున్నారు కదా మేష రాశి వారు ఏ వ్యక్తిని దూరం పెట్టాలి అని. అలానే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. గోచారం అయితే చాలా బాగుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు తెలివిగా ఆలోచిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. గోచార ఫలితం అనుకూలంగా ఉన్నప్పటికీ మీ చేజేతులారా తెలివితేటలు ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అయితే మీరు ప్రతినిత్యము కూడా నవగ్రహాలను పూజించండి, హనుమాన్ని పూజించండి. హనుమాన్ని పూజించడం వల్ల, నవగ్రహాలను పూజించటం వల్ల, నవగ్రహాల దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.